అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి నిన్న అయిపోతే ఈరోజు పెడుతుంది అనుకుంటున్నారా? మనం అంతే లేట్ అయిపోయిద్దనమాట. ఇంకా మీరందరూ కూడా పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా సింపుల్‌గా పూజ అయితే చాలా బాగా చేసేసుకున్నాను. ఇంకా మార్నింగే లేచి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి పూజ చేసేటప్పటికి కొంచెం లేటే అయింది. ఎందుకంటే అత్తయ్య లేరు కదా! అత్తయ్య ఉంటే చాలా హెల్ప్ చేసేస్తుంటారు. ఇంకా అత్తయ్య లేరు కాబట్టి కొంచెం లేటే అయింది. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని పేరెంటాలకి పిలిస్తే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. ఇంకా ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ చూడండి మా మరదలు ఎంత ప్రేమగా నాకు పసుపు రాసి పారాన్ని పెడుతుందో. ఇంకా తిని బాగా పెట్టిద్దనే నేను ఇంట్లో కూడా పెట్టుకోకుండా వచ్చానన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ మరదలు కలిసి అయితే అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారు. ఇంక ఇక్కడైతే ఆంటీ అయితే ఫలదానం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడైతే బెంగాల్లో కూడా అందరూ వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు మా ముందు జనరేషన్ అంటే మా అత్తయ్య వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే వాళ్ళు ఏమన్నారంటే మా చిన్నప్పుడు మాకు ఈ పూజ తెలీదు అనుకొని చెప్తున్నారు. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లో ఫుల్ ప్రాసెస్ ఉంటుంది పూజ కోసము. పూజ ఎందుకు మంచిది ఏంటి, ఆ తర్వాత మేమందరం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళం కూడా చాలామంది ఉన్నాం కదా, వాళ్ళ వల్ల అందరూ ఒకరికొకరు తెలుసుకొని అయితే ఈ పూజ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు అందరూ. ఇక్కడ కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.